గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్నటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లా కలెక్టరేట్లో కూడా మరి తెలంగాణ తల్లి బొమ్మను పెట్టమని అడిగిరట. మేము ఇదివరకే తెలంగాణ జాగృతి నుండి ప్రకటించున్నాం. అది తెలంగాణ తల్లి కాదు, కాంగ్రెస్ తల్లి. మా తెలంగాణ ఉద్యమ తల్లి వేరే రకం ఉంటుంది. ఆమెను మార్చి మీరు ఇంకొకరు బొమ్మ పెట్టి ప్రజల మీద రుద్దాలని చూస్తే మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు. మీరు ఇప్పుడు కలెక్టరేట్లలో పెట్టుకుంటారా, ప్రతి ఊర్లో పెట్టుకుంటారా, ఏం పెట్టుకుంటారా పెట్టుకోండి. కానీ ఎప్పుడో ఒకప్పుడు భగవంతుడు అవకాశం ఇస్తాడు, మాకు కూడా అవకాశం వస్తుంది. అప్పుడు మాత్రం అన్ని తీసి మళ్ళీ మీ గాంధీ భవన్కి పంపిస్తామనే విషయాన్ని తెలియజేస్తూ, ఇది కరెక్ట్ కాదు. ప్రజా ఆమోదం లేనటువంటి తెలంగాణ తల్లి విగ్రహాలు పెట్టడం అన్నది కరెక్ట్ కాదు అనే విషయాన్ని నేను ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎగ్జామ్స్ 14వ తారీఖున జరుగుతున్నాయి. దానికి 4000 మంది హాజరవుతున్నారు. ఈ 4000 మందిలో చాలా మంది సర్పంచ్ ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అంటే వాళ్ళంతా కూడా చదువుకున్న వాళ్ళు, లాయర్లు కాబట్టి వాళ్ళు తీవ్రంగా రిక్వెస్ట్ చేస్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు దాన్ని వాయిదా వేయాలని చెప్పి. వేరే ఎగ్జామ్స్ ఉంటే ఎలక్షన్ డేట్స్లో అవి వాయిదా వేసిండ్రు. ఓన్లీ ఇది ఒకటే వాయిదా వేయలేదు. మేము పొద్దున్నుండి సివి ఆనంద్ గారికి, వివి శ్రీనివాసరావు గారు ఎవరైతే ఆ బోర్డు చైర్మన్ ఉన్నారో ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి, వారికి కూడా ప్రయత్నం చేసినాం. వారు అందుబాటులోకి రాలేదు. అందుకే పత్రికా ముఖంగా మళ్ళీ ఒకసారి డిమాండ్ చేస్తున్నాం, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎగ్జామ్ని వాయిదా వేయాలి, ఈ సర్పంచ్ ఎన్నికలు అయిపోయిన తర్వాత పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లనే ఇంకా చాలా సమస్యలు. కానీ చెప్తున్నా కదా, ఈ పరిస్థితులు వీటి సందర్భాలు చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఒక ఆల్టర్నేటివ్ పొలిటికల్ ఫోర్స్ అవసరం, రావాల్సిందే. ఎప్పుడొస్తో తెలియదు నాకు, కానీ రావాల్సిందే. ఎందుకంటే ఎవరు పని చేయాలి? 10 ఏళ్లలో పని జరిగింది అనుకుంటే మేడ్చల్లో నిన్నటి నుంచి మేము ఈ 4 రోజులు చూస్తున్న పర్యటనలో అసలు అన్ని సమస్యలు ఉండకూడదు. కనీస వసతులు ఉండాలి. ఒక హాస్పిటల్ లేకపోవడం నాకు అర్థం కాదు. ఒక్క హాస్పిటల్, నాట్ ఈవెన్ సింగిల్ హాస్పిటల్ ఈ 5 నియోజకవర్గాలలో. సో అటువంటి వాటి కోసం ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. పొలిటికల్ డెసిషన్ తీసుకున్నప్పుడు మీ అందరికీ ఇన్ఫార్మ్ చేస్తాం. కాకపోతే ఒకటి మాత్రం నిజం, కాంగ్రెస్ 100కి 1000% మోసం చేసింది. ఎందుకంటే ఏదైతే రిజర్వేషన్ పర్సెంటేజ్ ఇస్తాం 42 అని చెప్పిండ్రో, అది ఇవ్వకుండా ఎన్నికలకే పోయేది లేకుండే. ఏం అర్జెంట్ అవసరం ఉండే ఎన్నికలకు? జయలలిత గారు 9 ఏళ్ళు ఎన్నికలు ఆపిండ్రు కాబట్టే బీసీలకు తమిళనాడులో 69% రిజర్వేషన్ పాసిబుల్ అయింది, బీసీలకు అందరికి కలిపి. మరి ఇక్కడ అర్జెంట్ ఏముండే అని ఎందుకు పెట్టిరు అన్నది ఎవరికి అర్థమవుతలేదు. మేము ఫస్ట్ నుంచి అదే డిమాండ్ చేసినాం. ఇప్పటికి కూడా ఎన్నికలు అనేటటువంటి సరైనవి కాదు. కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసిందనడానికి ఎన్నికలు ఒక ప్రూఫ్గా తెలుస్తుంది. ఎందుకంటే 21% మాత్రమే వచ్చింది రిజర్వేషన్, అంతకన్నా ఎక్కువ రాలేదు. ఆ వచ్చిన 21% మరి అంతకుముందు కేసీఆర్ గారు 23 ఇచ్చారు అన్నారు, ఇప్పుడు వీళ్ళు 21 ఇచ్చారు. అసలు ఇస్తామన్నది ఎంత? 42. సో అట్లా అల్టిమేట్గా అన్యాయం అయితే బీసీలకు జరిగింది. పార్టీ పరంగా ఇస్తామన్నారు, ఎక్కడ ఇచ్చిండ్రు? ఇప్పుడు గెలిచిన వాళ్ళని లెక్కలేసుకొని చెప్తారు అన్నట్టు, మేము ఆడిచ్చినాం, వీడిచ్చినాం, వీడి ఓడిపోయినాడు. కనీసం జాబితా రిలీజ్ చేసినా మీరు? అట్లా కుదురుతుందా? పాసిబుల్ కాదని తెలిసి ఎందుకు మోసం చేయాలి? మరి పంచాయతీ ఎన్నికలలో జాబితా అన్నది ఇంపాసిబుల్. ఎందుకంటే ఒక్క ఊర్లో